వెల్కమ్ టు టీ10 స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ సాయి శ్రీ. ప్రజాస్వామ్యం, ప్రజల తీర్పు, రాజ్యాంగ నిబంధనలు, శాసనసభ నియమాలు ఇవేవి మన తెలంగాణలోని ప్రధాన రాజకీయ నేతలకు పట్టవు. ఓట్లప్పుడు నానా తంటాలు పడడం, ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెట్టడం, తద్వారా గెలిచిన 5 ఏళ్ల పాటు జనం నెత్తిన కూర్చోవడం ఇవి వారికేవి నచ్చవు, గిట్టవు. ఒకవేళ ఎవరైనా అభ్యుదయవాదులు వీటి గురించి మాట్లాడినా తేలిగ్గా కొట్టిపారేస్తారు మన పొలిటీషియన్స్. ఈ కోవలో ఎవరికైనా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే అర్హత, సమర్థత కలవారు మరెవరూ ఉండరేమో. ఇప్పుడు ప్రగతి భవన్ వేదికగా అధికార పార్టీ చేస్తున్న వ్యూహాలు ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఈ నెల 21 నుంచి 25 వరకు ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని చేయబోతున్నారు. అదేవిధంగా ఆయన మరో యాగాన్ని కూడా త్వరలోనే ముగించబోతున్నారని టీఆర్ఎస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అదే కాంగ్రెస్ విలీన యాగం. టీఆర్ఎస్ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన 2014 నుండి ఈ విలీన యాగాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 5 ఏళ్ల కాలంలో టీడీపీని మొత్తంగా గులాబీ పార్టీలోకి విలీనం చేస్తున్నట్టుగా ఎంతో హడావిడి చేశారు. దీంతో కేసీఆర్ కు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఇంకేముంది, ఈసారి కాంగ్రెస్ పార్టీకే గురి పెడుతున్నాడట. సాంకేతికంగా చెల్లుతుందా, విమర్శలు వస్తాయా అనే లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టోటల్ గా టీఆర్ఎస్ లోకి విలీనం చేసే ఆలోచనలో ఉన్నారట కేసీఆర్. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ దళపతితో జోరుగా చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలో 3/2 మందిని ఒకేసారి తెరాసలోకి చేర్చుకునే ప్రతిపాదన ఉందని తెలుస్తోంది. 3/2 మంది ఎమ్మెల్యేలు చేరారు కాబట్టి అసెంబ్లీలో కాంగ్రెస్ ను తెరాసలోకి విలీనమైనట్టుగా స్పీకర్ కు లేఖను ఇచ్చే రాజకీయం నడవబోతుందని సమాచారం. వారి ఆమోదం ఉన్నా సాంకేతికంగా అది చెల్లుబాటు అవుతుందా అనే లాజిక్ తో ఎవరికి పని లేకుండా పోయింది. ఇలా తగలబడింది మన ప్రజాస్వామ్యం. ఇప్పటికే 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెరాసతో చర్చల్లో ఉన్నారట. అయితే ఒకేసారి 13 మందిని చేర్చుకోవాలనేది తెరాస ఆలోచనట. ఆ మేరకు సంప్రదింపులు జరుగుతున్నట్టుగా సమాచారం. ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి కాకుండా 19 మందిలో 13 మందిని ఒకేసారి చేర్చుకుని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిలోకి విలీనమైపోయిందని ప్రకటించనున్నారట. ఇది ఇవాళ టీ10 స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.